ఎన్నికల హామీల్లో భాగంగా జీవో నెంబర్ 3ని చట్టబద్ధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు రంపచోడవరం ఐటీడీఏను ముట్టడించాయి. రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించాలని 100% గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పైసా చట్టం, అటవీ చట్టం, హక్కుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని, పలు సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. చెప్పేసి మరో డిమాండ్ గా చెప్తా ఉన్నాం. ఇది ఏజెన్సీ ప్రాంతం అండి. 5th, 6th షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీలకే పాలన గాని హక్కులు గాని ఉండాలని చెప్పేసి ఉంది. కాబట్టి 100% ఉద్యోగాలు మా ఆదివాసీలకే ఈ ప్రాంతంలో కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా 170 చట్టం గాని మిగతా పీసా చట్టాలు గాని ఆదివాసీ హక్కుల చట్టాలు మొత్తం అమలు చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు ఆశ్రమ పాఠశాలల్లో అదే విధంగా కాలేజీలలో సరైన ఫెసిలిటీస్ లేవు. ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా లేదు. విద్యార్థులకు ఇచ్చే మెనూ గానీ మొత్తం ఉపాధ్యాయులు ఖాళీ మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పేసి మెనూ అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ రావడం జరిగింది. కాబట్టి అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మరో డిమాండ్ గా చెప్తా ఉన్నాం. ఇది ఏజెన్సీ ప్రాంతం అండి.